పుష్ప 2 ఏది ప్రీమియర్ షో ఉన్నదో దాంట్లో ఒక మహిళ చనిపోవడం జరిగింది. అదే బాబు కూడా సీరియస్ ఉన్నాడు. ముఖ్యంగా ఈ ఓనరు ఎవరైతే డిస్ట్రిబ్యూటర్లో అతనిపై మొదటగా ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి. అదేవిధంగా హీరో అల్లు అర్జున్ పైన కూడా కేసు బుక్ చేయాలి. ఈ థియేటర్ని వెంటనే సీజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇలా థియేటర్ నడుస్తుందంటే ఎందుకు నడుస్తుంది? థియేటర్ ఇద్దరు చనిపోయి ఒకరు చనిపోయారు, లేడీ చనిపోయింది. మీరు ఇంకా థియేటర్ నడిపిస్తున్నాడు దేనికి? అదే రాత్రి కూడా డీజే పెట్టారంట. దీనికి డీజే ఎట్లా పెట్టారు? అసలు ఎవరిచ్చే పర్మిషన్? వేరే ఫంక్షన్లకు హిందూ సంస్థ ఫంక్షన్లకు డీజేలు బ్యాన్ చేస్తారు. మీరు ఎట్లా ఇచ్చారు డీజే? దీనిపై పూర్తి విచారణ జరిపించాలి. సిపి గారు కూడా దీనిపై శ్రద్ధ తీసుకొని ముందుకు రావాలి. ఎందుకంటే ఈ థియేటర్ పైన ఓనర్ పైన కూడా కేసు బుక్ చేయాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఈ థియేటర్ని కూడా సీజ్ చేయాలి ఫస్ట్. ఎందుకంటే ఇప్పుడు ఈ సంఘటన జరిగిందంటే దీనికి కారణం ఎవరు? డిస్ట్రిబ్యూటరు, ఓనరు, హీరో. వీళ్ళు రాకుంటే ఇవన్నీ ఉండకపోతుండే కదా. అసలు ఏం బందోబస్తు చేసినా కూడా అర్థమవుతలేదు నాకు. దీనిపై పూర్తిగా సిపి గారు శ్రద్ధ తీసుకొని విచారణ జరిపించాల్సిన అవసరం ఉన్నది. ఫస్ట్ థియేటర్ని సీజ్ చేయాలి. పైన కూడా కేసు కంపల్సరీ బుక్ చేపిస్తాము. అల్లు అర్జున్ పైన కూడా కేసు బుక్ చేపిస్తాం 50%. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. ఏదో అదే ఇప్పుడు ఒక సెలబ్రిటీ వాళ్ళ ఇంట్లో చనిపోతే ఇది ఎంత డేంజర్ ఉంటుందో చూడండి. ఒక మామూలు వ్యక్తులు అని చెప్పి మీరు ఈ విధంగా చేయడం దేని సంకేతం చెప్పండి? అదే ఒక మినిస్టర్ వాళ్ళ ఇంట్లోనో, ఎమ్మెల్యే వాళ్ళ ఇంట్లోనో, ఒక ఫిల్మ్ హీరో ఇంట్లోనో చనిపోతే ఆ బాధ తెలుస్తుంది. ఇది ఎవరో చనిపోయారని చెప్పి మీరు థియేటర్ నడిపించుకుంటావో, సినిమాలు నడిపించుకుంటా పోతే దేని సంకేతం చెప్పండి? ఎవరైనా మనుషులే కదా, అందరికీ మనం మానవతంగా చూడాలి. మీరు థియేటర్ నడిపించుకుంటూ పోతారు, ఆల్రెడీ చనిపోయారు, మీరు ఇంకా థియేటర్ నడిపిస్తున్నట్టు దేని సంకేతం? కాబట్టి థియేటర్ ఓనర్ పైన కూడా వెంటనే ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి, అతన్ని లోపడేయాలి. అదే డిస్ట్రిబ్యూటర్ కూడా అరెస్ట్ చేయాలి వెంటనే. పుష్ప సినిమా కోసం వచ్చి ఒక చనిపోవడం ఏదైతుందో శివసేన పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు వచ్చారంటే డీజే పర్మిషన్ ఇచ్చారు. పోలీసులు ఏ రకంగా పర్మిషన్ ఇస్తారండి? ఒక రామునికి యాత్ర వెళ్తున్నట్టు డీజే పర్మిషన్ లేదు, ఒక కృష్ణుని యాత్ర వెళ్తున్నట్టు డీజే పర్మిషన్ లేదు, ఒక హనుమాన్ జయంతికి ర్యాలీస్ డీజే పర్మిషన్ లేదు. అల్లు అర్జున్ వస్తే దానికి డీజే ఏ రకంగా పర్మిషన్ ఇచ్చారు? ఈ పర్మిషన్ అయినప్పుడు పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? దీనికి మరి అల్లు వస్తున్నప్పుడు దానికి సరైన కట్టుబడి ఒక భద్రతను ఏర్పడే బాధ్యత ఈ యొక్క సినిమా యాజమాన్యం పైన ఉంది. మరి ఒక అమ్మాయికి ఒక ప్రాణం పోయింది. వాళ్ళ కుటుంబానికి వెంటనే సినిమా ప్రొడక్షన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఒక 50 లక్షల రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి వాళ్ళ కుటుంబం అబ్బాయి కూడా చాలా చాపక్తి మధ్యలో ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు శివసేన పార్టీ పరంగా మేము కొట్లాడేటువంటి పరిస్థితి ఉందని చెప్పి చెప్తున్నాం. రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి యొక్క అశ్రద్ధ పనులు చేస్తే ఏ ప్రాణానికి ఉపచ్చినా కానీ దానికి ఒక సినిమా యాజమాన్యమే సినిమా సంజయ్ థియేటర్ ఎవరైతే యాజమాన్యంలో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా క్రిమినల్ కేసులు చేయవలసిన అవసరం ఉందని చెప్పి శివసేన పార్టీ పరంగా నేను కోరుకుంటున్నాను.